అన్నదే ప్రపంచ దేశాలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. పాకిస్తాన్ ఎలా దీని నుంచి తప్పించుకోగలుగుతుంది అని ప్రపంచ దేశాలు ఎదురు చూస్తున్నాయి. పాకిస్తాన్పై భారత్ తీసుకునే ప్రతీకార చర్య ఎలా ఉండబోతుంది అని ప్రపంచ దేశాలు ఇప్పుడు ఎదురు చూస్తున్నాయి. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ మాట్లాడారు. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఏం మాట్లాడాడో చూద్దాం. Government stance on Kashmir is absolutely clear. It was our jugular vein. It is our jugular vein. We will not forget it. And we will not leave our Kashmiri brethren in their heroic struggle, what they are waging against the Indian occupation. Our stance, government stance on Kashmir is absolutely clear. It was our jugular vein. It is our jugular vein. We will not forget it. And we will not leave our Kashmiri brethren in their heroic struggle, what they are waging against the Indian occupation. Our stance, government stance on Kashmir is absolutely clear. It was our jugular vein. It is our jugular vein. We will not forget it. And we will not leave our Kashmiri brethren in their heroic struggle, what they are waging. విన్నరా వాడేమంటున్నాడో? వాడే పాకిస్తాన్ ఆర్మీ చీఫ్. ఇప్పటికీ బుద్ధి రావడం లేదు. గతంలో రెచ్చగొట్టిన వ్యాఖ్యలు చేశాడు చూసారా? పాకిస్తాన్ భారత్ మధ్య ఉద్రిక్త వాతావరణం కనిపిస్తోంది. భారత పౌరులను కాశ్మీర్లో పొట్టన పెట్టుకున్నారు, అయినా వాళ్ళకి బుద్ధి రావడం లేదు. కాశ్మీర్ మాది అని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తూ ఉన్నాడు ఈ ఆర్మీ చీఫ్, పాకిస్తాన్ ఆర్మీ చీఫ్. కాశ్మీర్ పాకిస్తాన్కు జీవనాడి అని అంటున్నాడు. అవును, ఎందుకంటే మేం నీళ్లు వదులుతున్నాం కాబట్టి అది పాకిస్తాన్కు జీవనాడే, కానీ అది మా దయా దాక్షిణ్యాల పైనే మీకు అక్కడ నుంచి జీవం అందుతుంది, అంటే నీళ్లు అందుతున్నాయి. ఈ కాశ్మీర్ మాది అని అంటూ ఉన్నాడు ఆ పాకిస్తాన్ చీఫ్. అందుకే ఇప్పుడు అంతకంత ఫలితాన్ని అనుభవిస్తూ ఉన్నాడు. ఇప్పుడు పాకిస్తాన్ ఆర్మీ అధికారులు ఎటు పారిపోవాలో తెలియని పరిస్థితులు రాబోయే రోజుల్లో రాబోతున్నాయనే చర్చ జరుగుతుంది. ఎంత రెచ్చగొట్టే వ్యాఖ్యలు పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ చేశాడో చూస్తున్నారు కదా. ఈ రెచ్చగొట్టే వ్యాఖ్యలకే ఇప్పుడు పాకిస్తాన్ ఫలితం అనుభవించబోతోంది. మా ప్రతినిధి సచిన్ ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. సచిన్, పాకిస్తాన్పై 360 డిగ్రీస్లో అన్ని వైపుల నుంచి కూడా దాడి జరుగుతుంది. అస్త దిగ్బంధనంలో ఉంది ఇప్పుడు పాకిస్తాన్. అదే సమయంలో బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ పాకిస్తాన్ ఆర్మీకి చుక్కలు చూపిస్తోంది. తాజాగా జరిగిన దాడిలో 10 నుంచి 15 మంది సైనికులు చనిపోయినట్టుగా తెలుస్తోంది. ఇటు భారత్ ఎటువంటి మిలిటరీ యాక్షన్ తీసుకుంటుంది అనే భయంతో బిక్కచిచ్చిపోతుంటే, అటు బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ పాక్ సైనికులను మట్టుబెడుతూ ఉన్నారు. ఈ సిచ్యువేషన్ పాకిస్తాన్ ఎలా హ్యాండిల్ చేయబోతోంది? అక్కడ ఇప్పుడు దాడి ఎక్కడైతే జరిగిందో, మార్కెట్లో దాడి జరిగిన చోట పరిస్థితి ఏంటి? రోహిత్, ఇది జస్ట్ ఒక శాంపుల్ కిందే చెప్పుకోవాలి. ఇది కేవలం బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీతోనే ఇక్కడ ఇది ఎండ్ అయిపోయే పరిస్థితులు అయితే కనిపించట్లేదు రోహిత్. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే, ఇప్పుడు పాకిస్తాన్ కి వ్యతిరేకంగా ఉన్న బలగాలు కావచ్చు, లేకపోతే పాకిస్తాన్ కి వ్యతిరేకంగా వాళ్ళందరూ కూడా యాక్టివేట్ అయ్యారు. ఇంట్రెస్టింగ్ గా ఆఫ్ఘనిస్తాన్ లో మిలిషియా ఉంది అనేది మనం ఇంతవరకు అంటే తాలిబాన్లకు సంబంధించి మాట్లాడుతున్న సందర్భంలో కేవలం వాళ్ళు మాత్రమే వినిపించింది. మొన్న వాళ్ళు కూడా రియాక్ట్ అయ్యారు. ఆ మిలిషియా కూడా పాకిస్తాన్ యాక్టివేట్ అవుతోంది. ఎంతసేపు బలూచ్ లిబరేషన్ ఆర్మీకి సంబంధించి ప్రెసెంట్ వాళ్ళకి ఆ ఇబ్బంది తలెత్తుతోంది. ఇంట్రెస్టింగ్ గా ఇటు మొసాద్ కూడా రియాక్ట్ అయ్యింది. గాడ్ బ్లెస్ ఇండియా అంటూ మొసాద్ కూడా ఇటు ట్వీట్ చేసింది. సో పరిస్థితులన్నీ చూస్తూ ఉంటే కనుక పాకిస్తాన్ ఇక మ్యాప్ లో ఉంటుందా అనేది మాత్రం బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. ఎందుకంటే బలూచ్ లిబరేషన్ ఆర్మీకి సంబంధించి వాళ్ళు ఒకటే చెప్తున్నారు, పాకిస్తాన్ మమ్మల్ని విడిచిపెట్టే అని చెప్పుకుంటూ వాళ్ళు ముందు నుంచి చెప్తూ వస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఓవరాల్ గా యాక్టివేట్ అయ్యారు అందరూ కూడా. ఎందుకంటే అక్కడ వాళ్ళు చేస్తున్న దౌర్జన్యం కంటే సేపటి క్రితం మీరు చెప్పుకొచ్చారు, అవి వాళ్ళు చేస్తున్న దౌర్జన్యం కావచ్చు, లేకపోతే వాళ్ళు చేస్తున్న పిచ్చి చేస్తున్నది కావచ్చు. ఇక్కడ ఐఏడితో వాడు పేల్చడం జరిగింది. క్వెటాకి సంబంధించి ఎప్పుడు ఆ ఇష్యూస్ అక్కడ జరుగుతున్నాయి. మీరు అన్నట్టుగా మార్కెట్ కావచ్చు, లేకపోతే క్వెటాకి సంబంధించి అది సబర్బన్ కింద చెప్పుకుంటూ ఉంటారు మార్కెట్ ని. అక్కడ దాదాపు 10 మంది మృత్యువాత పడ్డారు, ఇంకా 10ల సంఖ్యలో గాయాలైన పరిస్థితి ఉంది. దాంతో పాటు అక్కడ వాళ్ళ పేర్లకు సంబంధించి మాట్లాడుకున్న సందర్భంలో కూడా వీళ్ళ ఒక స్టేట్మెంట్ ని రిలీజ్ చేస్తుంది. వాళ్ళ పేర్లతో సైతం స్టేట్మెంట్ ని రిలీజ్ చేస్తుంది. కొద్దిసేపటి క్రితం మాట్లాడుతున్న సందర్భంలో ఆల్రెడీ అటాక్ ప్లాన్ చేస్తోంది, ఇండియా మీద అటాక్ ప్లాన్ చేస్తోంది పాకిస్తాన్ అంటే ఒక చర్చ మొదలైంది. దీనికి బలం చేకూర్చేలా పాకిస్తాన్ సంబంధించిన రక్షణ శాఖ మంత్రి
ఖాజా ఆసిఫ్ ఆయన చాలా పిచ్చిగా వాగుతున్నాడు. మొన్న ఒక వాగుడు వాగాడు, నిన్న ఒక వాగుడు వాగాడు. ఒకట న్యూక్లియర్ అటాక్ వెళ్ళే అవకాశం ఉందండి కూడా. సో ఇటువంటి ఒక టిపికల్ సినారియో అనేది పాకిస్తాన్ ఊహించలేదు. వాళ్ళు అనుకున్నది వేరు, జరుగుతోంది వేరు. బట్ మళ్ళీ నేను కమింగ్ బ్యాక్ టు బిఎల్ఏకి సంబంధించి ఇక్కడ వార్నింగ్ ఇచ్చింది. ఆపరేషన్ కి సంబంధించి పాకిస్తాన్ ఇక్కడ వార్నింగ్ ఇస్తుంది పాకిస్తాన్ ఆర్మీకి. ఒకవేళ మీరు కనుక ఇంటెన్సిఫై చేస్తే రాబోయే రోజుల్లో ఇంకా తీవ్రమైన సంఘటనలు మీరు ఎదుర్కోవాల్సి ఉంటుందంటే కూడా. అంటే పక్కలో బలూచ్ లిబరేషన్ ఆర్మీ ఉంది. ఇది ఇండియా చేయిస్తోంది. బలూచ్ లిబరేషన్ ఆర్మీ చేత భారతే చేయిస్తుంటే పాకిస్తాన్ ముందు నుంచి వాదిస్తోంది. కానీ ఇండియా దాన్ని కడమని చేస్తూ వస్తుంది. అది మీ తలనొప్పి, అది మీ గోల, మీరు చూసుకొని అంటూ కూడా. ఒకవేళ బలూచ్ లిబరేషన్ ఆర్మీని ముందుకు వచ్చి ఈ ఫైట్ చేస్తే మన పని ఇంకా తేలికవుతుంది. ఎందుకంటే మనకి ఇటు ఎకనామికల్ గా, ఎందుకంటే మనం అటాక్ దిగామంటే మనకు కూడా కాస్త ఇబ్బంది ఉంటుంది, ఎకనామికల్ గా ఫేస్ చేయాల్సి ఉంటుంది. సో బలూచ్ లిబరేషన్ ఆర్మీ కనుక ముందుకొచ్చి ఈ దాడిని వేగవంతం చేస్తే, ఈ దాడిని మరింత వేగవంతం చేస్తే కనుక మనకి అది తగ్గుతుంది. మన టార్గెట్ ఎక్కువగా ఎలా ఉండే అవకాశం ఉంటుందంటే కనుక పోర్ట్స్ మీద ఉండే అవకాశం ఉంది అని కూడా చర్చ జరుగుతోంది. ఇది బహుశా కొన్ని వ్యూహాల గురించి మాట్లాడుకున్న సందర్భంలో పూర్తిగా చెబితే అది కరెక్ట్ కాదు అంటే ఒక చర్చ జరుగుతుంది. కాబట్టి ఆ డీటెయిల్ గా బయటికి కొన్ని విషయాలు మనం చెప్పట్లేదు. కానీ ప్రధాన ఫోకస్ మాత్రం ఈసారి పోర్ట్స్ మీద ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే కనుక ముందుగా సింధు నదీ జలాలకు సంబంధించి వాళ్ళు టార్గెట్ చేశారు. ఇంకో విషయం రోహిత్, ఇక్కడ నిన్న ఒక వీడియో పాకిస్తాన్ కి సంబంధించి ఒక వీడియో చక్కలు పడుతోంది. ఎందుకంటే ఒకవేళ సింధు నదీ జలాలను విడిచిపెట్టకపోతే సింధు నదీ జలాలకు సంబంధించి దాన్నే మేము ఉదాహరణగా తీసుకుంటాం, దాన్నే మేము యుద్ధంగా మలుచుకుంటామంటూ పాకిస్తాన్ చెబుతోంది. పిచ్చి వాగుడు వాగుతోంది ఈ విషయంలో. ఒకవేళ భారత్ ఒప్పుకోకపోతే ఆ సింధు నది డ్యామ్ ని పేల్చేస్తారట. సింధు నది డ్యామ్ ని పేల్చేసి పాకిస్తాన్ నీళ్లు తీసుకుంటారంట. సో ఇలాంటి ఒక తిక్క ఆలోచన చేస్తోంది. కాబట్టి భారత్ కూడా దీనికి సంబంధించి చాలా సంయమనం పాటిస్తోంది. ఈసారి కొట్టే తప్ప మామూలుగా ఉండదు అనే చర్చకు బలం చేకూర్చేలా ఉంది. బహుశా ఇంతవరకు లేని అనేటువంటి, ఎందుకంటే ఆఫ్ఘనిస్తాన్ కి సంబంధించి తాలిబాన్లు మనకు సపోర్ట్ గా ఉన్నారు ఆఫ్ఘనిస్తాన్ లో. అట్ ద సేమ్ టైం మీరు అన్నట్టుగా బలూచ్ లిబరేషన్ ఆర్మీకి సంబంధించి అక్కడ పరిస్థితి ఇంకా దారుణంగా ఉంది. ఇప్పుడు కనుక వాళ్ళు మళ్ళీ రిటాలియేషన్కి వస్తే కనుక తీవ్రమైన పరిణామాలని చవిచూడాల్సి వస్తుందంటూ బలూచ్ లిబరేషన్ ఆర్మీ అక్కడ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. ఇక్కడ మొసాద్ కూడా, అంటే ఆయా దేశాలకు సంబంధించి రక్షణ శాఖలోని కీలక విభాగాలు కూడా అమెరికాకు సంబంధించి డిఫెన్స్ ఎక్విప్మెంట్ పంపించిన పరిస్థితి ఉంది. సో అంతవరకు అవసరం పడకపోవచ్చేమో అనిపిస్తుంది. బలూచ్ లిబరేషన్ ఆర్మీ కావచ్చు, లేకపోతే తాలిబాన్ సంబంధించి కావచ్చు, లేకపోతే వాళ్ళు పెంచి పోషించుకున్న ఆ తీవ్రవాదుల చేతే వాళ్ళు మట్టుబడినా పెద్దగా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. ఆసిఫ్ మున్నీర్ తన వ్యూహాల్ని పదును పెడుతున్నాం అనుకుంటున్నాడు, కానీ తన చిక్కి కష్టాలతో ఇంకా పాకిస్తాన్ కష్టాల్లో పడేస్తున్నాడు ఆర్మీ చీఫ్ గారు. అంతా ఇప్పుడు ప్రతిఫలాన్ని అనుభవిస్తుంది, చేసిన పాపానికి ప్రతిఫలాన్ని అనుభవిస్తుంది. భారతే అవసరం లేదు పాకిస్తాన్ని దెబ్బ కొట్టడానికి, బలూచిస్తాన్ సరిపోతుంది అనే చర్చ ఇప్పుడు జరుగుతుంది. బలూచిస్తాన్నే తట్టుకోలేకపోతుంది, ఇక భారత్నే తట్టుకుంటుంది అనే చర్చ జరుగుతుంది. పహల్గామ్ దాడి తర్వాత ఇప్పుడు భారత్ తీసుకునే మిలిటరీ యాక్షన్ ఏ విధంగా ఉండబోతోందని ప్రపంచం అంతా ఎదురు చూస్తుంటే బలూచిస్తాన్ సైనికులు BLA బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ పాకిస్తాన్ సైనికులను మట్టుబెడుతున్నారు. ఈ ఘటనను మీరు ఎలా చూస్తున్నారో మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. నిజానికి మనం యుద్ధం చేయాలా, బలూచిస్తాన్కి సపోర్ట్ చేస్తే సరిపోతుందని అనుకుంటూ ఉన్నారా? ఇక్కడ మన వ్యూహం ఏ విధంగా ఉంటే బాగుంటుందని మీరు అనుకుంటున్నారో ప్రజలుగా మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. 1970